అసలు నేను ఎందుకున్నాను? నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నానని ఇంకొకరితో చెప్పడం ఈజీ, కానీ నన్ను నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇలా కూడా ఉంటారా? నేను చదువుకున్న చదువు నాకెందుకని సరైన ఆలోచనలు ఇవ్వలేకపోతుంది. నేను ఎందుకు సంతోషిస్తున్నాను, ఎందుకు బాధపడుతున్నాను, దేని గురించి ఏడుస్తున్నాను, ఏవి నాకు అర్థం కావడం లేదు. వేదా, ఏడుస్తున్నావా? లేదే. సిగ్గు లేకుండా అబద్ధం చెప్తున్నావు. తెలీదు, దానికి అదే వస్తుంది. అబద్ధం చెప్పడం కూడా తెలియట్లేదు నీకు. అంత అమాయకంగా పెంచారు నిన్ను మీ పిన్ని కదా. ఇప్పుడు మీకేం కావాలి సార్? ఎందుకు ఏడ్చావు? ముందు దానికి సమాధానం చెప్పు. నా తలరాత, ఏడుపు వచ్చింది, ఏడ్చాను. దీనికి ఎవరైనా కారణం అడుగుతారా? ఓ సరే, అడగను. నేనే చెప్తాను. నేను యామినిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, అంతే కదా? అదంతా ఏమీ లేదు సార్. మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పి నిన్ను నువ్వే మోసం చేసుకోకు. కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే ఏంటి? నాకంత అవసరం లేదు సార్. ఏంటి అవసరం లేదు? జీవితాంతం ప్రేమను చెప్పకుండా మనసులోని దాచుకుంటూ ఎప్పుడు చూసినా మొహం డల్లుగా పెట్టుకొని ఏదో త్యాగం చేసినట్టు ఫీల్ అవుతావా? నేనలా ఎప్పుడు అన్నాను? అయినా ఆ విధంగా శోకాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నాకు కూడా అస్సలు లేదు. నాకు ఒక జీవితం ఉంది. నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మా పిన్ని కూడా ఉన్నారు. మీకు దొరికిన జీవితాన్ని మీరు జీవించండి. చాలు వేదా, ఇంకా నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉన్నావంటే అన్నీ కొలాప్స్ అయిపోతాయి. చాలా టైర్డ్ అయిపోయాను వేదా. ఒక్క మాట, ఒకే ఒక్క మాట నీ నుండి ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ యూ అని చెప్పు. ఇవాళ రాత్రికే అంతా అయిపోతుంది. ఏంటి సార్ అయిపోయేది? ఏది అయిపోదు. మీ అమ్మ ఏది ఆశపడ్డారో అలాగే మా పిన్ని దేనికి ప్రమాణం చేశారో అదే జరుగుతుంది. ఇంకా నీతో పోరాడడానికి ఓపిక లేదు. దయచేసి ఒప్పుకో. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందనేది నాకు తెలుసు. నేను తెలిసి అన్నీ చేశాననేది నీకు కూడా తెలుసు. దీన్ని ఒప్పుకోవడానికి నీకేంటి కష్టం? మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఒప్పుకుని నిశ్చితార్థం జరిగి ఫిక్స్ అయిన ఈ పెళ్లిని చక్కగా చేసుకోండి. ఈ దొంగతాళి గురించి ఇంకా తలుచుకోవడం మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. మరైతే ఎందుకు ఏడ్చావు? మనిషిగా పుట్టిన తర్వాత నవ్వడానికి, ఏడవడానికి రెండిటికి ఒక స్పేస్ కావాలి కదా సార్. నా నవ్వుని మీరు దూరం చేసేశారు. కనీసం నన్ను ఏడవనివ్వండి. పిన్ని, సావిత్రి, ఎక్కడికి వెళ్ళావు? తినడానికి కూడా రాలేదు. నువ్వు భోంచేసావా? ఆ పిన్ని, తిన్నాను. సరే గాని ఈ వేద ఎక్కడ? నాతోనే వచ్చింది, సడన్ గా చూస్తే కనిపించట్లేదు. తనెక్కడికి వెళ్తుంది? ఇప్పుడు కూడా నేను తన్ని కలిసే వచ్చాను. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. తీసుకొస్తావా? నేను తీసుకొస్తాను. సరే, త్వరగా వెళ్ళు. అలాగే పిన్ని. తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదే. భువన్ సార్ తీసుకెళ్ళుంటారా? సరే, వెళ్ళి చూస్తాను.
జాగ్రత్త బాబు, నెమ్మదిగా. జాగ్రత్త. నెమ్మదిగా ఎక్కువ. ఎస్ కమిన్. రండి 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 బాబు. హలో డాక్టర్. డాక్టర్, ఈయనకి ఏమైంది? ఏంటి బాబు ఏమైంది? ఏం లేదు డాక్టర్, ఒక చిన్న యాక్సిడెంట్, బైక్ కూడా గుద్దేశాడు. చిన్న యాక్సిడెంట్ ఏం కాదు. కాలు చూడండి ఎంత పెద్ద గాయమైందో. ఊరికి ఆయింట్మెంట్ రాస్తే చాలు అన్నారు. నేనే కుదరదని బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. సరే సరే రండి రండి లోపలికి పోదండి. డాక్టర్, ఇక్కడ రెస్ట్ రూమ్ ఎక్కడుంది? అటువైపు వెళ్తే రైట్ లో ఉంది. ఓకే ఓకే. సరే మీరు వెళ్ళండి. డాక్టర్ ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. నడవలేకపోతున్నారు, చాలా నొప్పిగా సరే ఉంది. సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. రండి. జాగ్రత్త. పదండి. ఏం చేయాలి? బెటర్ ఒక వీడియో తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ గిఫ్ట్. శారద టీచర్ బాగా ఇరుక్కున్నారు. రండి బాబు రండి. డాక్టర్, ప్రాబ్లమే లేదు కదా? సమస్య ఏమి లేదమ్మా, చిన్న గాయమే, భయపడాల్సిన అవసరం ఏమి లేదు. కట్టు కట్టాను, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేశాను, తగ్గిపోతుంది, కంగారేం లేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే వెళ్దామా బాబు? ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్, బాయ్. ఏయ్, కాలు నొప్పిగా ఉంది, నడవలేకపోతున్నాను. అదే కట్టు ఇంజెక్షన్ చేశారు కదా, అదే తగ్గిపోతుంది. పదండి. పోనీ బాబు. ఇంకా కాలు లైట్ గా. అదే ఇంజెక్షన్ చేశారు కదా, ఇంకేంటి, జరి కూర్చో. జరి కూర్చోమని చెప్పాను కదా. అయ్యో, ఓసి రాక్షసి, చూసావా? ఇదిగో, నేనిది నమ్మలేకపోతున్నానమ్మా. ఈ శారద ఇంత పని చేసిందా? మనిషిని చూస్తే సాధువులా, పిల్లలందరికీ పాఠాలు చెప్పే టీచర్ అమ్మా. కానీ చేసే పనులన్నీ చూసావా? మనుషులను కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుందన్నమాట. అబ్బా, ఎంత ధైర్యం తనకి! ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మా టీచర్ మామూలు మనిషి కాదు అని నేను చెప్పినప్పుడల్లా మా ఇంట్లో ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు. ఇప్పుడు నా దగ్గర చాలా గట్టి ఆధారం ఉంది కదా.
ఇప్పుడు దేనికేమంటారు? కానీ టీచర్ కంటే నువ్వు గొప్పదానివి నందిని. నీలాంటి సామర్థ్యం ఎవరికీ ఉండదు. ఎలాగమ్మా? నీ భర్తకి కాలికి చిన్న దెబ్బ తగిలిందే అనగానే కరెక్ట్ గా ఆ డాక్టర్ని వెతుక్కుంటూ వెళ్ళి నీ భర్తను అడ్డం పెట్టుకుని కార్యాన్ని సాధించావు. అదంతా అంతే, వదిలేండి. ఇప్పుడు ఈ వీడియో నా చేతిలో ఉందంటే ఆ టీచర్ జుట్టు కూడా నా చేతిలో ఉందని అర్థం. సరే, ఈ విషయం ఆ మల్లికకి తెలిస్తే తను అరుణ్ని ఈజీగా కాపాడేస్తుంది కదా. ఇదే కదా వద్దనేది. అరుణ్ని కాపాడటానిక నేనింతగా కష్టపడ్డాను. తన తలరాత ఎలా ఉంటుందో తను అలాగే అనుభవిస్తాడు. అదంతా వదిలేయండి. దీన్ని మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏం జరుగుతుందో కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ సెకండ్ వాళ్ళు అరుణ్ని రిలీజ్ చేసేస్తారు. అది పెద్ద విషయం కాదు. కానీ తను ఎవరు, అతని హిస్టరీ ఏంటి అని వాళ్ళు తవ్వడం మొదలు పెట్టారనుకోండి, తిన్నగా కళ్యాణ మంటపానికి సంకెళ్లతో పోలీసులు వెళ్తారు. ఆగాగాగాగు, అదెలా? టీచరే కదా అతన్ని కిడ్నాప్ చేయించింది. న్యాయంగా ఖైదు చెయ్యాలి అంటే శారదనే ఖైదు చెయ్యాలి. అదంతా ఓకే, కానీ ఈ విషయం మాత్రం వేరే లెవెల్. ఆ అరుణ్ నోరు తెరిస్తే మల్లిక మొత్తం బండారం బయటపడుతుంది. ఆవిడ ఇన్స్టిట్యూట్ ని పూర్తిగా మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఏదో ఒక పెద్ద ప్లాన్ తోనే అతన్ని శారద టీచర్ కిడ్నాప్ చేసి ఉంచారు. అదే విషయం. అవును, ఇదంతా చేస్తే నాకేంటి లాభం? ఇవన్నీ ఒక పక్కన పెట్టండి. నాకు టీచర్ మీద పగ తీర్చుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్. దీన్ని నేను అస్సలు మిస్ అవ్వను. సరేనమ్మా, నువ్వేం చేయబోతున్నావో అది మాత్రం చెప్పు. నేను చేయగలిగింది తప్పకుండా నీకోసం చేస్తాను, సరేనా? ప్రస్తుతానికి ఈ విషయం గురించి మీరెవ్వరికి చెప్పకుండా ఉండండి. అదే మీరు నాకు చేసే పెద్ద ఉపకారం. తర్వాత నేనేం చేయబోతున్నాననేది నేనది చేసిన తర్వాత వచ్చి చెప్తాను. సరే, ఓకే. నాకు ఒక చిన్న పనుంది, అది చేసొచ్చాక నేను కలుస్తాను. నందిని, ఏంటి ఇలాగే కూర్చున్నాం? రెడీ అవ్వలేదు? ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరితేనే రిసెప్షన్ టైం కైనా వెళ్ళగలం. ఒక 5 నిమిషాలుండు, నేను రెడీ వస్తాను. సరే, లేట్ అవుతుంది, త్వరగా రా. ఒకసారి చెప్పావు కదా, ఊరికి లేట్ అయింది అని అంటే వెంటనే బయలుదేరగలవా? వెయిట్ చేయండి, వస్తాను. అందంగా ఉంది కదా? మహాలక్ష్మి మండపంలోకి నడిచొస్తున్నట్టుంది. మహాలక్ష్మి మండపంలోకి నడిచొస్తున్నట్టుంది.
అత్తయ్య అత్తయ్య ఆ? ఆ, యామిని మిమ్మల్ని పిలుస్తోంది. ఓ ఏంటి అమిని? రండమ్మా. అత్తయ్య రండి అత్తయ్య వెళ్దాం రండి. మేడం, గోరింటాకు పెట్టడం మొదలు పెడదామా? ఒక్క నిమిషం. అమ్మా, మీకు గోరింటాకడం తెలుసు? ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారు? మా అత్తయ్య మెహందీ పెట్టడంలో స్పెషలిస్ట్. ఇంకేంటి మరి, మీరే నాకు పెట్టండి. సరే, నేను మొదలు పెడతాను, తర్వాత వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సరే, స్టార్ట్ చేయండి. ఇవ్వండి. ఇదిగోండి మేడం. అత్తయ్య ఏ డిజైన్ పెట్టాలనుకుంటున్నారు? తెలీదమ్మా. ఏంటి తెలీదా? నా మనసులో ఉన్న సంతోషం డిజైన్ లాగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాతే తెలుస్తుంది అది ఏంటి అనేది. ఖండంలో నీలాంటి